గ్యాస్ ఎసిడిటీ బాధల్ని మనం చాలాసార్లు పెద్దగా పట్టించుకోం. ఏదో ఒక యాంటాసిడ్ మాత్రను వేసుకుని ఆపై మర్చిపోతుంటాం. అయితే ఇవే బాధలు దీర్ఘకాలికంగా కొనసాగితే, వీటికి తోడు తరచూ పొట్టలో నొప్పి, బరువు తగ్గడం, మలంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ఆలస్యం చేయకండి. ఎందుకంటే ఇలాంటి లక్షణాల వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన క్యాన్సర్లు దాగి ఉండే అవకాశం ఉంది. పొట్టలో క్యాన్సర్ల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జీఐ క్యాన్సర్లు అంటే ఏంటి, ఎందుకు వస్తాయి? ఈ జీఐ క్యాన్సర్స్ అంటే గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టంలో వచ్చే క్యాన్సర్స్ అండి. గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్ అంటే డైజెషన్, అంటే మనకు అరుగుదలకి ఉపయోగపడే ఆర్గన్స్ అన్నీ. ఎగ్జాంపుల్ ఏంది అంటే మన ఫుడ్ పైప్ కానివ్వండి, అంటే ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, పెద్ద పేగు, చిన్న పేగు, ఇవన్నీ కలిపి డైజెస్టివ్ సిస్టమ్ అని అంటుంటారు. దీంట్లో వచ్చిన క్యాన్సర్స్ని జీఐ క్యాన్సర్స్ అంటూ ఉంటారు అనమాట. మామూలుగా తీసుకున్నట్లయితే అండి, ఈ క్యాన్సర్స్లో కూడా జీఐ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ సుమారు 100 మంది క్యాన్సర్ పేషెంట్లు కనుక మనం చూసినట్లయితే దాంట్లో 20 నుంచి 28% గ్యాస్ట్రోఇంటెస్టినల్ క్యాన్సర్స్గా మనం పేషెంట్స్ ఐడెంటిఫై చేయవచ్చు. గ్యాస్, ఎసిడిటీ, దీర్ఘకాలిక కడుపు నొప్పి వంటివి క్యాన్సర్గా పరిణమిస్తాయా? స్టమక్ పెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ అండి. మామూలుగా పొట్టనొప్పి వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో, లేకపోతే ఎసిడిటీ మెడికేషన్స్ తీసుకోవడము, అంటే గ్యాస్ మెడికేషన్స్ తీసుకోవడము, స్కాన్ చేయించుకోవడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. 100 మందిలో 95 మందికి ఈ పొట్టనొప్పి అనేది తొందరగా తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ తగ్గలేదు అంటే మాత్రము అండర్లయింగ్ క్యాన్సర్ ఉండేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రెండోది ఎసిడిటీ అనే సిమ్టమ్, ఇది ఒక సిమ్టమ్ కాంప్లెక్స్ అండి. అంటే ఒక 4-5 సిమ్టమ్స్ కలిపి మనం ఎసిడిటీగా అనుకుంటూ ఉంటాం. దాంట్లో ముఖ్యము గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, అంటే జీఈఆర్డి. ఈ జీఈఆర్డి అనేది ఏంటి అంటే పొట్టలో ఉన్న యాసిడ్ మన ఫుడ్ పైప్లోకి పదే పైకి వెళ్ళి ఆ ఫుడ్ పైప్లో ఉన్న మ్యూకోసాని, అంటే ప్రొటెక్టివ్ బ్యారియర్ని అరిగిచ్చేసి అల్సర్స్ ఫామ్ చేస్తుంది అనమాట. దాన్ని బ్యారెట్స్ ఈసోఫేగస్గా కూడా అంటూ ఉంటారు. ఈ బ్యారెట్స్ ఈసోఫేగస్ అనేది ప్రీ మాలిగ్నెంట్ అండి. ఇది ప్రీ మాలిగ్నెంట్ అంటే క్యాన్సర్కి దారి తీసే జబ్బు అనమాట. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు క్యాన్సర్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. జీఐ క్యాన్సర్లు ఏ అవయవాలను ప్రభావితం చేస్తాయి? బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్కి క్యాన్సర్ రావచ్చు. దాంట్లో ముఖ్యంగా జీఐ క్యాన్సర్స్ ఎక్కువ కామన్ క్యాన్సర్స్. బాడీలో కనుక మనం సపరేట్ ఒక్కొక్క సిస్టమ్, అంటే డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, ఇట్లా ఒక్కొక్క సిస్టమ్గా తీసుకుంటే హయ్యెస్ట్ క్యాన్సర్స్ వచ్చేది డైజెస్టివ్ సిస్టమ్ క్యాన్సర్స్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 20 to 28% ఆఫ్ క్యాన్సర్స్ జీఐ క్యాన్సర్స్గా ఉంటాయి. దాంట్లో కూడా కోలోరెక్టల్ క్యాన్సర్స్ చాలా కామన్ డిసీజెస్ అనమాట. మల విసర్జనలో రక్తం కనిపించడం ప్రమాదకరమైన సంకేతమా? మెజారిటీ ఆఫ్ పేషెంట్స్, అంటే ఎక్కువ శాతం మంది ఏంటంటే మోషన్లో బ్లడ్ పడంగానే అది వెంటనే అది క్యాన్సర్ అనేసుకుంటూ ఉంటారు. కానీ ఈ బ్లడ్ పడిన పేషెంట్స్, అగైన్ మనము స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే 100లో 95 మంది క్యాన్సర్ కాదు, ఇవి మామూలు అల్సరేషన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ అవ్వనివ్వండి, క్రిముల వల్ల కానివ్వండి, కాన్స్టిపేషన్ వల్ల, పైల్స్ లాంటి వాటి వల్ల కానివ్వండి, ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది అనమాట. కానీ మిగతా 5 మంది పేషెంట్స్లో మాత్రం క్యాన్సర్ ఉంటుంది. అండ్ ఇంకో ముఖ్యమైనది ఏంటి అంటే బ్లడ్ కంటిన్యూస్గా బ్లడ్ పడుతున్నప్పుడు అండ్ హిమోగ్లోబిన్ కూడా తగ్గుతూ ఉంటుంది ఈ పేషెంట్స్కి. వీక్నెస్, అంటే మోషన్లో బ్లడ్ కనపడమే కాకుండా వీక్నెస్ కూడా ఉన్నట్లయితే క్యాన్సర్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ బ్లడ్, మోషన్లో బ్లడ్తో పాటు ఆల్టర్నేటివ్ హ్యాబిట్స్ అంటారండి. అంటే కొన్నిసార్లు మోషన్స్ రావడము, కొన్నిసార్లు డయేరియా రావడం, అంటే వారంలో 3 రోజులు లూజ్ మోషన్స్ అయినట్టు ఉండడము, రక్తంతో పాటు మిగతా 3 రోజులు కాన్స్టిపేషన్, అంటే మోషన్ సరిగ్గా రాకుండా ఉండడం, గట్టిగా రావడము, ఇట్లా ఉన్నట్లయితే కూడా క్యాన్సర్ లక్షణంగా చూసుకోవాలి. గ్యాస్ట్రిక్, కొలన్, లివర్ క్యాన్సర్ల లక్షణాల్లో ముఖ్యమైన తేడాలేంటి? కొన్ని సిమ్టమ్స్ ఈ 3 క్యాన్సర్స్కి చాలా సిమిలర్గా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, అనుకోకుండా బరువు తగ్గడము. మామూలుగా ఏంటంటే మనము ఫుడ్ తగ్గించో లేకపోతే ఎక్సర్సైజ్ చేసో బరువు తగ్గడం వేరు. అనుకోకుండా తగ్గడం అంటే మామూలుగా తింటూనే, మామూలుగా ఉంటూనే కూడా వెయిట్ లాస్ అవ్వడం క్యాన్సర్ లక్షణం అనమాట. ఇది అన్ని జీఐ క్యాన్సర్స్కి కామన్ సిమ్టమ్. దాంతోపాటు ఆకలి తగ్గడము, వీక్నెస్ రావడము, ఇవి కూడా కామన్ సిమ్టమ్స్.
బట్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటే ఇప్పుడు కొలానిక్ క్యాన్సర్కి స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటే పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్కి స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఏంటంటే ఇర్రెగ్యులర్ బవెల్ హ్యాబిట్స్ అంటారు. అంటే మోషన్లో అబ్నార్మల్గా ఉండడం అన్నమాట. అంటే ఒకసారి లూజ్ మోషన్స్ అవ్వడము, ఒకసారి గట్టిగా మోషన్ రావడము, అండ్ మోషన్ పోయిన తర్వాత కంప్లీట్గా ఎంటీ కాకుండా కొంచెం మిగిలిపోయిందన్న ఫీలింగ్ రావడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. ఇంకొంతమందికి మోషన్లో బ్లడ్ రావడము, ఇలాంటి సిమ్టమ్స్ కొలానిక్ క్యాన్సర్కి సంబంధించిన సిమ్టమ్స్. అదే మన లివర్కి సంబంధించిన సిమ్టమ్స్ తీసుకుంటే జాండిస్ రావడము, ఇచ్చింగ్ రావడము, బాడీ అంతా బర్నింగ్ సెన్సేషన్ ఉండడము, యూరిన్ పోయేటప్పుడు ఎల్లోగా రావడము, మోషన్ పోయేటప్పుడు కొన్నిసార్లు వైట్గా రావడము, మామూలుగా మోషన్ పసుపు రంగులో రావాల్సింది పోయి తెల్లగా రావడము, కొన్నిసార్లు నల్లగా రావడము, ఇట్లాంటివి లివర్ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు. జిఐ క్యాన్సర్లను తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయమవుతాయా? అర్లీగా పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినట్లయితే 100% క్యూర్ పాసిబుల్ అండి. ఐదర్ సర్జరీ ద్వారా అవ్వనివ్వండి, లేకపోతే మినిమల్ యాక్సెస్ అంటే ఎండోస్కోపీ ద్వారా కూడా కంప్లీట్ క్యూర్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఎండోస్కోపీ, కాలనోస్కోపీ లాంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలా? క్యాన్సర్ స్క్రీనింగ్లో ముఖ్యమైనవి, ఎస్పెషలీ జిఐ క్యాన్సర్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది అంటే స్క్రీనింగ్ టూల్స్ ఎండోస్కోపీ అండి. అది అప్పర్ జిఐ ఎండోస్కోపీ అవ్వనివ్వండి, లేకపోతే లోవర్ జిఐ ఎండోస్కోపీ అవ్వనివ్వండి, అంటే కొలనోస్కోపీ. దీనికి సర్టన్ గైడ్ లైన్స్ ఉంటాయండి. పేరెంట్స్కి కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్ ఉందనుకోండి, అది ముఖ్యంగా స్టమక్ క్యాన్సర్ అవ్వనివ్వండి, ప్యాంక్రియాస్ క్యాన్సర్ అవ్వనివ్వండి, ఇట్లా ఉన్న వాళ్ళకి అంటే వీళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కూడా 40 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి ఎవ్రీ 5 years స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. స్టమక్ క్యాన్సర్ అంటే హెరిడిటరీ క్యాన్సర్ అంటూ ఉంటారు, హెరిడిటరీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటూ ఉంటారు. ఇలాంటి క్యాన్సర్ కనుక ఫ్యామిలీలో ఉన్నట్లయితే ఎవ్రీ ఇయర్ అడోలసెన్స్ వచ్చిన తర్వాత నుంచి అంటే 18 years తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ వీళ్ళకి ఎండోస్కోపీ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అర్లీగా సిమ్టమ్స్ లేకపోయినా కూడా గ్యాస్ట్రెక్టమీ అంటే స్టమక్ తీసేసుకోవాలని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలానే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఎసిడిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, రిఫ్లక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, బ్లడ్ వామిటింగ్స్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఎండోస్కోపీ అనేది ఆఫ్టర్ 45 years అనేది కంపల్సరీ అండి. దాని తర్వాత ఎవ్రీ 5 years చేయించుకుంటే మంచిది. కొలనోస్కోపీకి వచ్చినట్లయితే సేమ్ మళ్ళీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఆఫ్టర్ 45 years ఎవ్రీ 5 years కొలనోస్కోపీ చేయించుకోవడం అనేది ఇట్ ఈస్ మ్యాండేటరీ అండి, ఖచ్చితంగా చేయించుకోవాలి. సిమ్టమ్స్ లేని వాళ్ళకి కూడా 50 years తర్వాత ఎవ్రీ 5 years కొలనోస్కోపీ చేయించుకోవడం మంచిది. ఈ కొలనోస్కోపీలో చేయించుకున్నప్పుడు కనుక పాలిప్స్ కానివ్వండి, చిన్న గడ్డలు కానివ్వండి, అల్సర్స్ కానీ ఏమైనా కనిపిస్తే దానికి తగ్గట్టు అంటే బయాప్సీ రిపోర్ట్ వచ్చే దాని ప్రకారము ఎవ్రీ 6 months కానివ్వండి, 1 year కానివ్వండి, మీ డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా చేయించుకోవాలి. పొట్టలో కనిపించే క్యాన్సర్లతో చిక్కేంటంటే అవి పూర్తిగా ముదిరిపోయే వరకు బయటపడవు. దీంతో వాటిని గుర్తించేసరికి ఆలస్యమైపోతుంది. అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి. తొలి దశలో గుర్తిస్తే పొట్టలో క్యాన్సర్లను సులువుగానే జయించవచ్చు.